मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ అయ్యబారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ ఎస్ఐయాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే नया नायरोबी ना सया सया मौसम भी हसी हबीबलो एक नबाबला మొదలు పెడతలే ముకాబలా వాట వాట పోరా నా జవా జవా జంజీరా మసక పూటలో ఇసక లాటలా ముసుగు తీసుకో మతాబులా పదే పదే రమ్మంటే చల్ పదా పదా వెంటస్తా నువ్వు పొదే పొదే చూపిస్తే నా పెదాలనే విందిస్తా పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేనె చుక్క నంచుకుంటే హాయి రే 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 బోయ్ ఎస్ఐయాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా ఏమిటో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా మ్యాటర్ ఏంటంటే భార్గవి ఇందాక నుంచి అలిగి కూర్చుంది. ఎందుకంటే మీరు భార్గవిని అస్సలు భార్గవి కమాన్ అని పిలవట్లేదంట. ఏం లేదు, వాళ్ళను పిలవకపోయినా మనసులో అలా 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 ధ్యానిస్తూ ఉంటారనమాట. అందుకే వాళ్ళు పిలవకపోయినా నేను అసలు నిజంగా చెప్పాలంటే నిన్ను పొగట్టం వేస్ట్. ఈ రోజు మనం ఏలూరులో ఉన్నాము అండ్ వాట్ అ క్రౌడ్ బాయ్. మరి ఇదే ఎనర్జీ మండే ఎపిసోడ్ నుంచి కంటిన్యూ అవుతోంది. బట్ ఈ రోజు ట్యూస్డే ఎపిసోడ్ లో చూస్తే కొంచెం అక్కడ వెనకాల జనం పెరిగినట్టున్నారే. అబ్బాబాబాబా ఏ బాబోయ్ సూపర్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లెట్స్ స్టార్ట్. ఇది మరి ట్యూస్డే ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి భార్గవి? లెట్స్ వెల్కమ్ ఆల్ అవర్ వండర్ఫుల్ కాలేజ్
రైట్. ఓ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. 6 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మండే కాబట్టి కొంచెం సేఫ్ గా మేము ఎలిమినేషన్ కూడా పెట్టలేదు కాబట్టి హ్యాపీగా వచ్చేసారు ట్యూస్డే ఎపిసోడ్ కి. ఒక అద్భుతమైన రౌండ్, కొంచెం టఫ్ అని చెప్పాలి. బేసికలీ దిస్ రౌండ్ నేమ్ ఏంటో మా హేమచంద్ర చెప్తాడు. ఈ రౌండ్ పేరు వచ్చేసి క్లిక్ కిక్. క్లిక్ కిక్ రౌండ్ లో ఏం జరుగుతుందంటే మీకు ఒక సాంగ్ లో నుంచి ఒక షాట్ ఈ ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. ఓకేనా? మీరు గుర్తుపట్టిన వాళ్ళు వెంటనే బజర్ ప్రెస్ చేసి ఆ షాట్ ఏ సాంగ్ లోదో చెప్పి ఆ సాంగ్ మీరు పాడేస్తే మీకు వస్తాయి 20 పాయింట్స్. అండ్ ఒకవేళ మీరు కరెక్ట్ గా చెప్పలేదంటే బజర్ ప్రెస్ చేసి మరి అప్పుడు మీకు -10. ఓకేనా? సో పాసులు కూడా ఉండవు ఇందులో. వస్తే 20, రాకపోతే -10. ఎలిమినేషన్ కంపల్సరీ ఇన్ ట్యూస్డే. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద టీమ్స్. ఆడియన్స్ కూడా ఎంత అటెంటివ్ గా ఉన్నారు నిజంగా. అరే అది ఏలూరు పవర్ బాస్, ఏం చేయలేం మనం. ఎనీవేస్ మరి అందరు కలిసి ఒకసారి మంత్రం చెప్పేస్తే మన క్లిక్కో కిక్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. మన ఫస్ట్ స్టిల్ కూడా వచ్చేస్తుంది. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్. ఓ సాతియా Right answer. పడిపోయా. ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా. ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ. ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. మరి ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ యు గెట్ 20 పాయింట్స్. మరి నెక్స్ట్ ఎవరో చూడాలంటే లెట్స్ గో టు అనదర్ క్లిక్ కిక్. ఒక్కసారి చెప్పండి. క్లిక్ కిక్. సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 2 9 8 7 ఇంకా ఏదో ఇంకా ఏదో Right answer. పోతావు ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళలో బంధించకు ఎదే చేరాలి రోజే చలి చెంతకు. తనలోని స్వరం వినరో ఈ క్షణం. అనుకుందేది నీలోనే నువ్వు దాచకు. నీ మనసే నీకిలా మగువై నిండుగా కనిపించాక మౌనానే చూపించకు. సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యు గెట్ 20 పాయింట్స్. సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బజర్ ప్రెస్ చేసి వెంటనే 20 పాయింట్స్ గెలుచుకున్నారు. మిగతా 4 కాలేజెస్ కి స్పెషల్లీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ ఒకసారి మంత్రం. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ అగైన్. చెప్పమ్మా 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 Right చెప్పమ్మా answer. చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేదామని ఉన్నది. అలానాని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం. వండర్ఫుల్ ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. మరి ఇంకా
ఇంకా 3 క్లిక్కో కిక్కులు మిగిలాయి. మరి ఇంకొకసారి మంత్రం 1 2 3 క్లిక్కో కిక్కో. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్. Give me one type style, yeah. Yeah. Give me 2 type style, yeah. Yeah. Give me 3 type style, yeah. Yeah. 10 Paka sunlight, Right answer. paka moonlight. ఒళ్ళంతా పిచ్చ తెలుపై కళ్ళల్లో కొత్త మెరుపై సో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఇప్పుడు మీరు గెలుచుకున్నారు 20 పాయింట్స్. రెండే 2 క్లిక్కో కిక్కులు ఉన్నాయి. లెట్స్ సీ. క్లిక్కో కిక్కు. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్. Feel my love. రైట్ ఆన్సర్. Feel my love. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో, నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. 20 పాయింట్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లిక్కో కిక్. మరి ఈ ముగ్గురులో ఎవరు గెలుచుకుంటారో లేకపోతే వీళ్ళ సైడే మళ్ళీయో చూద్దాం. సో ఒకసారి మంత్రం 1 2 3 గో. క్లిక్కో కిక్కు. సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1. ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో. రైట్ ఆన్సర్. ఏదో ఏదో ఉంది నా మూలల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో. ఎందుకో ఈ తీరుగా మారటం. సూపర్. మరి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ యు గెట్ 20 పాయింట్స్. ఓకే, సో మరి ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే డేంజర్ జోన్ లో ఉన్న సెయింట్ విన్సెంట్ కాలేజ్ 40 పాయింట్స్ అండ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ కేవలం 40 పాయింట్స్ లో ఉన్నారు. అంటే బేసికలీ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేద్దాం. ఎందుకు పావం ఇద్దరిని ఎలిమినేట్ చేయడం? వీళ్ళకి ఏదైనా వేరే పని. వీళ్ళది నేను డిసైడ్ చేస్తాను. అంతలోపల నాకు కొంచెం టైం కావాలి. నువ్వు అంతలోపల ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం పదా. And here's Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुళ్ళ సౌండింగ్ बीडी बॉडी स्टील के सिंग बीडी नरम नाइलॉन स्ट्रिंग बीडी फेर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్ సతా के స్పెల్లింగ్ పొటాటో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగ్ ये विलन खाना डेथ वार्निंग बाय बर्थडे पुडिंग पावर के ब्रांडिंग हाई एंड स्टाइलिंग बीडी फॉलोइंग माइंड ब्लोइंग गब्बर सिंह he's on the way to do something गब्बर सिंह it's a brand new song to sing సూపర్ చేస్తున్నావు. నీ పేరేంటి? అభిషేక్. అభిషేక్ నిజంగానే వచ్చి స్టేజ్ ని షేక్ చేస్తావు మనం. అరే రే 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 రే. ఏ క్లాస్? 9th క్లాసా? బాబు 9th క్లాస్ లా కనిపిస్తున్నాడా? గబ్బర్ సింగ్ ఏంటి మరి? గబ్బర్ సింగ్ ఏంటి 9th క్లాస్ కే? నేను అంతే. సరే, ఇప్పుడు బేసికలీ ఏంటంటే నీకు ఒక సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను నేను. అది ఏం సినిమానో గెస్ చేసి అందులోంచి ఒక పాట పాడాలి. ఓకేనా? ఓకే. ఫిక్సా? ఫుల్ కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. ఒకసారి గట్టిగా వేసుకున్నావా బాబుకి? నేను ఇచ్చే డైలాగ్ ఏంటంటే, తిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను కొడితే. ఛత్రపతి
తిరుపతి. పప్పుల కాలేసిన రాజా కాపీ కొట్టు. బుజ్జిగాడు. బుజ్జిగడి కరెక్ట్ చెప్పేసావు బుజ్జిగాడు. మరి ఆ సినిమా నుంచి ఒక పాట పాడతావా? రాదా? ఓ పని చేద్దాం, మీ ఫ్రెండ్స్ హెల్ప్ ఏమని తీసుకో, లేకపోతే తీసుకుందావా? నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ? అరే వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? సరే బుజ్జిగాడిలోంచి ఒక పాట చెప్తారు వీడికి. కాపీ చెప్పు. వనక్ వనక్ టు డాన్సింగ్ డాన్సింగ్ వనక్ వనక్ టు డాన్సింగ్. పాట కరెక్ట్ గా చెప్పావు, లిరిక్ తప్పు చెప్పాను అన్న. ధడక్ ధడక్ దిల్ డాన్సింగ్ డాన్సింగ్ ధడక్ ధడక్ టెంప్టేషన్ యు మై బేబీ. ధడక్ ధడక్ టెంప్టేషన్ ఫైరింగ్ ధడక్ ధడక్ టెంప్టేషన్ యు మై బేబీ. సో ఈ టీం తరపున నీకు ఒక మంచి టీ షర్ట్. అబ్బాయి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయిల జోలికి వెళ్తే ఆ అమ్మాయిలు కొంచెం బాగా ఎనర్జెటిక్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు అబ్బా? సరే బ్లూ. ఓకే, నీ పేరు? సుచిరా. సుచిరా. ఎంతమంది ఆడియన్స్ ఉంటారో ఒకసారి గెస్ చేయి. మేబీ మోర్ దాన్ 50,000. అబ్బా బాగుంది, బాగా చెప్పారు. ఇంతమంది ఆడియన్స్ ముందర మీరు ఎప్పుడన్నా నిల్చున్నారా? చాలా సార్లు చాలా సార్లు సేమ్ నిల్చున్నారా? మీరు ఏం చేస్తారు? పాడతారా? స్టేజ్ పర్ఫార్మెన్స్. అయితే డాన్స్ చేస్తారన్నమాట. ఓకే, ఏం డాన్స్? ఆల్ డాన్సెస్. మేము ఏం చేస్తాం అంటే డాన్స్ సంగతి ముందు ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అయితే నేను నీకు డైలాగ్ చెప్తాను సినిమాలోది. అది ఏ సినిమాలోదో చెప్పి అందులోంచి ఒక పాట పాడాలి, ఓకేనా? పెరుగువడలో పెరుగుంటుంది కానీ పులిహారలో పులుండదు. పెరుగువడలో పెరుగుంటుంది కానీ పులిహారలో. డైలాగ్ తీసుకో, హెల్ప్ తీసుకో. వేదం. అది మరి రైట్ ఆన్సర్. మరి వేదంలో నుంచి నువ్వు పాట పాడాలి ఇప్పుడు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఓకే, మరి నీకు ఆ పాట వేస్తాం, మరి చేస్తావా? డాన్స్ చేస్తావా? చేస్తుంది కదా? రెడీ ఆవిడ డాన్స్ చేస్తుంది ఈరోజు. గుండె గుబులు నీ జిందకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏం చేస్తిరి మీరు? థ్యాంక్ యూ. సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. ఏం బంగారం, చాలా బాగా చేశారండి మీరు డాన్సులు. మరి Thank you, thank you. బాగా చేస్తుంటారుగా, ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టుంది మరి మీకు. ఏదో కొంచెం. కానీ చాలా బాగా డాన్స్ చేశారు. సో మీకు ఈటీవీ తారారంపం తరపున ఒక మంచి గిఫ్ట్. గుండె గుబులుని గుండెకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి. తారారంపం ట్యూస్డే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ టైం. ఇక్కడ చూస్తే సెయింట్ విన్సెంట్ కాలేజ్ వచ్చేసి 40 పాయింట్స్ అండ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ కూడా 40 పాయింట్స్. మరి భార్గవి, నువ్వు ఎప్పుడు ఒక మంత్రం వేస్తుంటా, ఆ మంత్రం నేను ఇప్పుడు ఇక్కడ ఉపయోగించబోతున్నాను. ఆ మంత్రం తోటి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లియర్ గా తెలిసిపోతుంది. అవునా? ఓకే, మరి చెప్పేసే వాళ్ళకి, నాకొద్ది టెన్షన్ అంత. మరి అదేంటంటే టై బ్రేకర్. ఒక పాటని రివర్స్ లో ప్లే చేస్తాం. ఓకే, ఈ రౌండ్ పేరు రివర్స్ గేర్. ఆ పాట ఏంటో ఇద్దరులో, అంటే ఇది బజర్ రౌండ్. సో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేసి ఆ పాట కరెక్ట్ గా గెస్ చేస్తారో వాళ్ళు గెలుచుకుంటారు 20 పాయింట్స్. అండ్ ఒకవేళ రాంగ్ గెస్ చేస్తే -10. ఇందులో పాస్ ఉండదు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ రౌండ్ ఓన్లీ సెయింట్ విన్సెంట్ అండ్ సెయింట్ ఆన్స్ కి మాత్రమే. మరి లెట్స్ హావ్ ద రివర్స్ గేర్ సాంగ్ ప్లీజ్.
రాంగ్ ఆన్సర్. అది సోలో సాంగ్ కదా, అందులో అమ్మాయి వాయిస్ ఎక్కడుంది ఆ పాటలో? పప్పులో కాలేసి 3 అండ్ సెయింట్ ఆన్స్ -10. ఈ పాట ఏంటి? ఈ పాట ఏంటి నేను చెప్పనా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడే చూపులకు మంచైన పరిగేలే. ఆ నవ్వులు ఓ, ఓ, ఈ చూపులు ఓ, ఓ, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వుగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్న పడ్డారే. మరి అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయ్యే టీం వచ్చి మరి ఇంత దూరం వచ్చారు, బజర్ ప్రెస్ చేసి తప్ప ఆన్సర్ చెప్పి మరి ఎలిమినేట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు వరకు ఎలా అనిపించింది మీకు? ఈటీవీ వాళ్ళు ఎంత అవకాశం ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్. సీరియస్లీ చాలా బాగా ఆడారు మీరు, మంచి మంచి పాటలు ఎంచుకొని పాడారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ మీ కాలేజ్ కి అండ్ హ్యావ్ ఫన్. ఓకే, సో మరి వెన్స్డే ఎపిసోడ్ లో జాగ్రత్తగా ఉండాల్సిన కాలేజీల్లో సెయింట్ విన్సెంట్ కాలేజ్ కూడా ఉంది. మరి చాలా జాగ్రత్తగా ఆడండి. అండ్ ఎందుకంటే లీస్ట్ స్కోరర్ ఎలిమినేట్ అవుతారనమాట వెన్స్డే ఎపిసోడ్ లో. వెన్స్డే ఎపిసోడ్ చాలా చాలా టఫ్ రౌండ్స్ ఉంటాయి. కేర్ఫుల్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ శ్రావణ భార్గవి అండ్ దిస్ ఇస్ హేమచంద్ర. We will see you on Wednesday episode of ECV Tararapa.